హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం రంజాన్ స్పెషల్ మటన్ హలీంని చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. రంజాన్ అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది హలీం. మనం ఈవెన్ బయటికి వెళ్ళి చూసినప్పుడు కూడా రోడ్ల మీద పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టుకొని మార్నింగ్ నుంచి తిప్పుతూనే ఉంటారు. బయట మనం కొనుక్కొని తినే హలీం ఆబ్వియస్గా టేస్టీగా ఉంటుంది. అంతే టేస్టీగా ఉండే రుచికరమైన మటన్ హలీంని ఈజీగా ఇంట్లోనే చేసి చూపిస్తాను. దీనికోసం కొంచెం మటన్ని తీసుకొని ఉప్పు గరం మసాలా వేసుకొని ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెమే తీసుకొని శాంపుల్గా ట్రై చేస్తున్నాను. కానీ రిజల్ట్ మాత్రం టేస్ట్ అద్భుతంగా వచ్చింది. ఎవరికైనా పెడితే బయట నుంచి కొన్నామనుకుంటారు. సో దీనికోసం ఏం కావాలో చూసేద్దాం. నేను ఒక ఆనియన్ని అలాగే 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని సన్నగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. దీని తర్వాత ఇంట్లోనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అల్లం, వెల్లుల్లి, ధనియాలు అలాగే లవంగాలు వీటన్నిటితో కలిపి మిక్సీ వేసుకొని ఒక పేస్ట్ లా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న టీ గ్లాస్ తీసుకొని అందులో కొంచెం కందిపప్పు తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ కొంచెం రెడ్ కలర్లో ఉండే కందిపప్పు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెసరపప్పు. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్, లేదంటే నార్మల్ రైస్ అయినా కొంచెం క్వాంటిటీతో అది కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నట్స్ అవైలబుల్గా ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇందులో ఒక 10 బాదం మాత్రమే యాడ్ చేశాను. అలాగే గోధుమ రవ్వ, జవ్వ గోధుమ రవ్వ అంటారు కదా, సన్నటిది కాకుండా లావుది, ఇది కూడా నేను కొంచెం చిన్న గ్లాస్లో యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిని అన్నిటిని ఒక 15 to 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ నానిన తర్వాత వీటిని మనం స్టవ్ మీద కుక్ చేసుకోవాలి. దీన్ని ప్రెషర్ కుక్ అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం ఇలాగా ఒక గిన్నెలో ఓపెన్గా కుక్ చేశాను. ఇదంతా 80 to 90% కుక్ అయిన తర్వాత నేను కొంత పక్కకు తీసుకొని అది చల్లారిన తర్వాత వాటిని నేను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. లేదు అంటే మనం పప్పు గుత్తితో అయినా ఎనుపుకోవచ్చు. ఆల్మోస్ట్ బాయిల్ అయింది కాబట్టి దీన్ని ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక్కసారి మిక్సీలో వేసుకొని మనం తిప్పుండి సరిపోతుంది. ఇది ఇలాగే డైరెక్ట్గా మనం చిన్నపిల్లలకి పెట్టినా కూడా చాలా ప్రోటీన్ అన్నమాట. ముస్లిమ్స్ డే అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి తొందరగా నీరసం అనేది రాదు. ఈ ప్రోటీన్ ఫుడ్లో కొంచెం నెయ్యి కలిపి మనం చిన్నపిల్లలకి పెట్టినా కూడా అది చాలా హెల్తీ అన్నమాట. ఇలా మనం పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ సెగ్మెంట్ అనమాట. నేను ఒక కుక్కర్ని తీసుకున్నాను. నేను దీన్ని ప్రెషర్ కుక్ చేయకుండా ఇప్పుడు మటన్ని ఓపెన్గా కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ముందుగా నూనెకి బదులు 2 స్పూన్ల నెయ్యిని అయితే వేసాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ అలాగే బిర్యానీ మసాలా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లవంగాలు, యాలకులు, అలాగే చెక్క మరియు బిర్యానీ ఆకుని వేసేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత మనం స్లైసెస్గా చేసుకొని పెట్టుకున్నాం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, ఇవి కూడా వేసి యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మటన్ ఏదైతే ఉందో ఆ మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈవెన్ చికెన్ హలీం అయినా కూడా సేమ్ ప్రాసెస్, జస్ట్ మటన్ ప్లేస్లో చికెన్ని రీప్లేస్ చేయడం మాత్రమే. సో ఇక్కడ మనం తీసుకున్న మటన్ ఏదైతే ఉందో అది కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు అలాగే పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఈ హోల్ ప్రాసెస్లో కారం ఎక్కడ యూస్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాం కదా. ఇన్ కేస్ మనం కారం యూస్ చేస్తే టోటల్ టెక్స్చర్ అనేది కలరు కంప్లీట్గా రెడ్గా అయిపోతుంది. అది చూడడానికి కూడా హలీంలా అనిపించదు. సో కారం బదులు ఇక్కడ మనం పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని ఇలా అడుగంటకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంట్లో ఏదైతే మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ గరం మసాలా, అవి దాన్ని కూడా యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది అడుగంటకుండా ఉండాలంటే కొంచెం వాటర్ పోసుకొని మనం దాన్ని తిప్పుతూ ఉండాలి. ఇది ప్రెషర్ కుక్కర్ అయినా కూడా నేను విజిల్ పెట్టి దీన్ని నేను ప్రెషర్ కుక్ చేయలేదు. ఎందుకు అంటే ఓపెన్గా హలీంని మనం చూస్తాం కదా, వాళ్ళు ఓపెన్గా
పెట్టి తిప్పుతూ ఉంటారు. సో నేను కూడా అలానే అదే ఫీల్ రావాలని, అదే టేస్ట్ రావాలని ఎగ్జాక్ట్గా అసలు నేను మూత పెట్టకుండా ఓపెన్గా ఇలా బాయిల్ చేస్తున్నాను. విజిల్ పెట్టకుండా కుక్ చేయడం వల్ల నాకు ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్ టైం పట్టింది మటన్ అనేది బాయిల్ అవడానికి. అది బాయిల్ అయ్యింది అనిపించినప్పుడు పప్పు గుత్తి తీసుకొని దాన్ని నీట్గా మటన్ ముక్కల్ని నీట్గా పేస్ట్ అయ్యేంత వరకు దాన్ని పప్పు గుత్తితో ఎనుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5-10 మినిట్స్ ఎనుపుకున్న తర్వాత టెక్స్చర్ అనేది ఇలా సాఫ్ట్గా అవుతుంది. అలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న ఏదైతే పప్పుల పేస్ట్ ఉందో దాన్ని ఇప్పుడు తగినంత వరకు ఇందులో మనం ఎంత కావాలో అంత మాత్రమే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోతే ఓకే, సరిపోకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని ఇంకా దీన్ని మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇది యాడ్ చేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ పప్పు గుత్తితో నేను తిప్పుతూనే ఉన్నాను. అడుగంటకుండా మనం తిప్పుతూనే ఉండాలి. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటితే టేస్ట్ అనేది మారిపోతుంది. దీన్ని మనం ఎంత ఎక్కువసేపు తిప్పితే టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కానీ బెస్ట్ రిజల్ట్ రావాలంటే కష్టపడాలి. నేను మా డాడీ హెల్ప్ తీసుకొని దీన్ని తిప్పుతూనే ఉన్నాము. 15-20 మినిట్స్ తిప్పిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది. దీని మీద నేను మళ్ళీ ఒక లేయర్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ హోల్ ప్రాసెస్లో నూనె కూడా ఎక్కడ నేను యూజ్ చేయలేదు. నెయ్యి వల్ల ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కాంబినేషన్ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. సో దానికోసం నేను ఇంకొక ఆనియన్ తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వేడి హలీం రెడీ అయింది. దాన్ని నీట్గా ఒక బౌల్లోకి తీసుకొని దాని మీద ఇంకొక లేయర్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే వేడి టేస్టీ మటన్ హలీం రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ కొంచెం లెంగ్తీగా అనిపించినా కూడా టేస్ట్ మాత్రం బయట కొనుక్కొని తినే హలీంలానే ఉంది. కష్టపడితే ఫలితం ఉంటుందన్నట్టుగా ఇంత కష్టానికి కడుపు నిండా అయితే నేను హ్యాపీగా తినేసాను. టేస్ట్ గురించే కాదు, ఇది నేను చెప్పినట్టుగా అన్ని రకాల ప్రోటీన్స్ ఉన్న పప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిది. నేను స్టార్టింగ్లో మెన్షన్ చేయడం మర్చిపోయాను. దీనికోసం మనం బోన్లెస్ మటన్ని మాత్రమే తీసుకోవాలి. సో దట్ మిక్స్ చేసేటప్పుడు ఆ బోన్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా, టెక్స్చర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో చూడటానికి ఎంతో డెలిషియస్గా ఉండే ఈ మటన్ హలీంని మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ రంజాన్.